పేరు భరత్ కాంత్ రెడ్డి. ఫోర్టిస్ నెట్వర్క్లో ఉన్న గ్లెనిగల్స్ హాస్పిటల్ సౌత్ ఇండియా సీఈఓలాగా ఉన్నాను. మా హాస్పిటల్లో ఇవాళ ఫస్ట్ టైం క్లిప్ సర్జరీ చేసినాం. అండ్ డాక్టర్ సాయి సుధాకర్, డైరెక్టర్ ఆఫ్ కార్డియాలజీ డిపార్ట్మెంట్, ఆయన ఈ సర్జరీ చేశారు. ఇది ఇంతకుముందు ఇంటర్నేషనల్ క్లిప్ ఉండేది, అది చాలా కాస్ట్. ఇప్పుడు 50% కన్నా తక్కువ కాస్ట్లో మన దగ్గర చేస్తున్నాం. అండ్ ఇది చేయాలంటే ఎక్స్పర్టైజ్ చాలా ఎక్కువ ఉండాలి, డాక్టర్ నిపుణత ఉండాలా. అండ్ అందరు డాక్టర్లు ఈ సర్జరీ చేయలేరు. ఇక్కడ ఉన్న మా దగ్గర ఉన్న డాక్టర్, భారతదేశంలో హైదరాబాద్ చాలా డాక్టర్లు ఉండొచ్చు, బట్ అది చేయాలని కొందరే చేయగలరు. అట్లాంటి టెక్నిక్ అండ్ స్పెషాలిటీ మన హాస్పిటల్లో ఉంది. ఇది కాకుండా మన హాస్పిటల్ నెట్వర్క్లో అన్ని ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. ఫస్ట్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ఇన్ ఇండియా ఈస్ డన్ ఇన్ దిస్ హాస్పిటల్. ఇండియాలోనే ఫస్ట్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసాం. బట్ మీడియాలో వేరే విధంగా వచ్చింది ఇంతకుముందు, దాన్ని మళ్ళీ మార్చేశారు. ఎన్నో ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఇదే హాస్పిటల్లో జరిగింది. మన రీసెంట్గా 1500 లివర్ ట్రాన్స్ప్లాంట్ కూడా చేసి ఒక మైల్ రాయి దాటావు. ఇక్కడ ఇంకా ముందు ఎన్నో చేయాలని ఆలోచనలో ఉన్నాం. ప్రస్తుతానికి మనకి హైదరాబాద్లో 2 హాస్పిటల్ ఉన్నాయి. ఇంకో కొత్త హాస్పిటల్ తీసుకొచ్చే ఆలోచనలో కూడా ఉన్నాం ఫోర్టిస్ నెట్వర్క్లో. ఈ హాస్పిటల్లో ఏమేమి కొత్త ప్రొసీజర్ జరుగుతున్నాయి అనేది మీడియా అందరికీ తెలిసేటట్టు చెప్తే అందరికీ ఈ కొత్త ఆవిష్కారం వల్ల లబ్ధి పొందుతారు. మనం చేసి మన దగ్గర పెట్టుకుంటే అందరికీ తెలియదు. సో మీరందరూ మా పాత్ర మేము చేస్తాం, మీ పాత్ర మీరు చేయండి. గ్లెనిగల్స్ ఫోర్టిస్ నెట్వర్క్ హాస్పిటల్స్ హైదరాబాద్. సో మనం మొదటిసారిగా గుండెల్లో మనం తరచుగా వింటూ ఉంటాం, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, స్టెంట్, బైపాస్, ఓపెన్ హార్ట్ సర్జరీ, అన్ని రకాల సర్జరీస్ చేశామని వింటూ ఉంటాం. బట్ ఇది వాల్వులర్ హార్ట్ డిసీజ్, వాల్వ్కి సంబంధించింది అనమాట. సో గుండెల్లో 4 చేంబర్స్ ఉంటాయి. ఒక చేంబర్ నుంచి ఇంకో చేంబర్ రక్తం వెళ్ళే ఫ్లోని వాల్వ్ అనేది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. తరచుగా మీరు వింటూ ఉంటారు, అండ్ ఇప్పుడు వినేది ఏంటంటే మైటల్ వాల్వ్, అయోటిక్ వాల్వ్ డిసీజ్ అనే వింటూ ఉంటాం. ఈ ట్రైకస్పిడ్ వాల్వ్ డిసీజ్ ఇన్నాళ్ళు మన సైన్స్ ఎప్పుడూ అడ్రస్ చేయలేకపోయింది. కారణం ఏంటంటే ఆ వాల్వ్ ఒక అనాటమీ అనేది చాలా కాంప్లెక్స్ అనాటమీ. కాంప్లెక్స్ అనాటమీ కాకుండా రైట్ సైడ్ వాల్వ్, రైట్ సైడ్ హార్ట్ కూడా చాలా డెలికేట్ అండ్ చాలా ఎలక్ట్రికల్ నెట్వర్కింగ్ కూడా ఉంటుంది. సో సర్జరీస్ చాలా కాంప్లెక్స్ సర్జరీ, ప్రొసీజర్ హై రిస్క్. దీనివల్ల ఎప్పుడు రైట్ సైడెడ్ వాల్వ్ ట్యాకిల్ చేయడం అనేది సైన్స్కి చాలా ఒక ఛాలెంజింగ్గా ఉండేది. సో ఇక ఆధునికంగా ఒక ట్రైకస్పిడ్ క్లిప్ అని చెప్పేసి ఒక టెక్నాలజీ అనేది కనుక్కోవడం జరిగింది. ఇంటర్నేషనల్ కంపెనీస్ అవన్నీ చేయడం మొదలుపెట్టాయి. ప్రొసీజర్ చాలా కాస్ట్ ఉండడం వల్ల చాలామందికి ఈ ట్రీట్మెంట్ బెనిఫిట్ పొందలేకపోయారు. సో ఎవరైనా రైట్ సైడ్ హార్ట్ డిసీజ్ అంటే ఏమవుతుంది, రైట్ సైడ్ వాల్ లీక్ అవ్వడం వల్ల తరచుగా మీరు హాస్పిటల్స్లో వింటూ ఉంటారు, గుండె జబ్బు వల్ల ఊపిరితిత్తుల్లో నీరు చేరుకుంది, కాళ్ళు వాపులు వచ్చేసాయి, పొట్టలో నీరు చేరుకుంది, ఆయాసం వచ్చింది, హార్ట్ ఫెయిలియర్, ఇవన్నీ. సో వీటన్నిటికీ రైట్ సైడ్ వాల్ లీక్ అవ్వడం వల్ల ఈ ప్రధానంగా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. ఈ క్లిప్ వల్ల మనం ఏం చేస్తామంటే ఆ వాల్ లీక్ ఏదైతే అవుతుందో దాన్ని క్లిప్ చేయడం వల్ల ఆ లీక్ అనేది ఆగిపోతుంది. లీక్ ఆగినప్పుడు మన సొల్యూషన్ మనకు వచ్చేసింది. సో మొదటిసారిగా మన భారతదేశంలో తయారైన కంపెనీ క్లిప్తో ఈ పేషెంట్ని ఫస్ట్ టైం సౌత్ ఇండియాలో మనం క్లిప్ చేయడం జరిగింది. పేషెంట్ ఏజ్ 75 ఇయర్స్, ఒక 4-5 ఇయర్స్గా సఫర్ అవుతున్నారు, లేచి టాయిలెట్, బాత్రూమ్ ఎక్కడికి వెళ్ళలేరు, ఆయాసంతో ఉన్నారు. క్లిప్ చేయడం 3 వారాలు అయింది. లీక్ అనేది తగ్గిపోయింది. ఆయన డైలీ ఒక 15-20 మెడిసిన్స్ వాడేవారు. ఆ మెడిసిన్స్ కాస్త 3 మెడిసిన్స్కి తగ్గిపోయినాయి, ఆయాసం తగ్గిపోయింది, ఆయన డైలీ యాక్టివిటీ చేసుకోగలుగుతున్నారు. సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చాలా ఇంప్రూవ్ అయిపోయింది, క్వాంటిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అయింది, 2 ఇంప్రూవ్ అయినాయి. సో ఇది 3 ఇంపార్టెంట్ థింగ్స్ మనం స్ట్రెస్ చేయాల్సింది ఇక్కడ ఏంటంటే, ఫస్ట్ సౌత్ ఇండియాలో మొదటిసారిగా చేయడంలో హైదరాబాద్ అనేది మన టెక్నాలజీ వైజ్ కానీ ఎప్పుడైనా కానీ వీఆర్ అహెడ్, వీఆర్ డూయింగ్ వెరీ గుడ్ వర్క్. సెకండ్, ఇండిజినియస్గా మన భారతదేశంలో తయారైన క్లిప్ ద్వారా దీన్ని క్లిప్ చేయడం జరిగింది. కాస్ట్ ఆఫ్ ది క్లిప్ కూడా ఈ ఇంటర్నేషనల్ అవైలబుల్ క్లిప్స్కి ఆల్మోస్ట్ 50-60% తక్కువ ప్రైస్లో మనకి దొరుకుతుంది. సో ఇది భారతదేశంలో సౌత్ ఇండియాలో మొదటిసారిగా ట్రైకస్పిడ్ వాల్వ్కి క్లిప్ చేయడం జరిగింది. ఇది యూజువల్లీ వాల్వులర్ హార్ట్ డిసీజ్ ముందు మనం ఓపెన్ హార్ట్ సర్జరీ కానీ, బైపాస్ సర్జరీ కానీ, వాల్వ్ రీప్లేస్మెంట్ సర్జరీస్ అనేది చాలా హై రిస్క్. జనరల్గా 75 ఇయర్స్, 80 ఇయర్స్ ఈ ప్రొసీజర్ చేయడం అనేది చాలా రిస్క్తో కూడిన పని. ఈ క్లిప్ అనేది మొదటిసారిగా భారతదేశంలో తయారైన మై క్లిప్ అనే క్లిప్ ద్వారా రైట్ సైడ్లో ఉన్న బ్లాకేజ్ని, ఆ రైట్ సైడ్లో ఉన్న వాల్వ్ లీక్ని క్లిప్ చేయడం జరిగింది. ఆ క్లిప్ చేయడంతో ఆ లీక్ అనేది తగ్గి నార్మల్ ఫ్లో ఏర్పడి
Gleneagles has become part of Fortis now. హైదరాబాద్లో ఉన్న 2 హాస్పిటల్, చెన్నైలో ఉన్న 1 హాస్పిటల్, బెంగళూరులో ఉన్న 2 హాస్పిటల్, అన్ని Gleneagles హాస్పిటల్స్ అన్ని ఇప్పుడు ఫోర్టిస్ నెట్వర్క్లో వచ్చినాయి. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే నాకు మిత్రుడు అయినాడు అందరు హైదరాబాద్కే రావాలని అమ్మాయి అడిగి హైదరాబాద్ రావాల్సిన అవసరం లేదు. నెట్వర్క్ హాస్పిటల్లో ఎక్కడన్నా ఈ సర్జరీ చేయొచ్చు, డాక్టర్ ఉన్నారు, డాక్టర్ వెళ్ళి చేయొచ్చు, లేదా డాక్టర్ గారు ట్రైనింగ్ ఇస్తారు, ఆయన చేస్తారు. అండ్ సైన్స్ లో వచ్చిన కొత్త ఇన్నోవేషన్ ఒక్కరికి రెస్ట్రిక్ట్ చేస్తే ఆ ఇన్నోవేషన్ మర్యాదపోతుంది. సో అన్ని హాస్పిటల్లో ఎక్కడెక్కడ కుదురుతుందో ఫోర్టీస్ వరకు 36 హాస్పిటల్ ఉన్నాయి, అన్ని హాస్పిటల్లో చేస్తారు, వేరే హాస్పిటల్లో కూడా చేస్తారు. ఇలా ఒక ప్రొసీజర్ చేస్తారు అని పేషెంట్ తెలిసింది వల్ల ఆ పేషెంట్ మా దగ్గరికి వచ్చినాడు, ఎన్నో హాస్పిటల్ తిరిగి వచ్చినాడు. వచ్చినప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ ఆ డాక్టర్ పేషెంట్ చూసిన డాక్టర్కి ఇట్లా ట్రీట్మెంట్ ఒకటి ఉంది అని తెలవాలి ఫస్ట్, అప్పుడే చేస్తారు. ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు పేషెంట్ కలుస్తున్నారు, డాక్టర్ సైజ్ దగ్గర చూస్తున్నారు, చూసేసి ఒక ఈ కొత్త క్లిప్ ఒకటి ఉంది, ఈ క్లిప్ మనం చేస్తే ఈ పేషెంట్ మంచిగా అవుతుంది అని ట్రైనింగ్ ఆయనకి సర్జరీ చేస్తారు, మంచిగా అవుతుంది. సో మనకి ఒక ప్రాబ్లం ఉంది ఫస్ట్ మనకు తెలియదు, అండ్ ప్రాబ్లం ఉన్న తర్వాత దానికి ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలని అందరు డాక్టర్లకి తెలియదు. సో దాన్ని ఎవరు తప్పబట్టలేదు ఇక్కడ. కానీ మన కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్లో అందరు కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటాయి, దాని వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. మీరు అర్థం చేస్తుంటారు కింద హాస్పిటల్లో ఎంటర్ కాగానే. ఇదంతా కూడా ఫోర్టీస్ నెట్వర్క్లో వచ్చిన తర్వాత కొన్ని అప్గ్రేడేషన్ చేసే హాస్పిటల్. ఈ హాస్పిటల్ మీరు ఎప్పటి నుంచి 10 నుంచి 20 నుంచి చూస్తున్నారు. బట్ అప్గ్రేడేషన్స్ అయిన తర్వాత కొత్త ఎక్విప్మెంట్స్ అన్ని వచ్చినాయి, కొత్త సిటీ స్కాన్, కొత్త క్యాథ్లాబ్, కొత్త ఓటీ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని టోటలీ అప్గ్రేడెడ్. ఇది కాకుండా హైదరాబాద్ ఇంకో హాస్పిటల్ ఓపెన్ చేయాలని ఓపెన్ అయ్యిందని చెప్తాను, ఇప్పుడు చెప్పలేదు, ప్లేస్ ఇంకా ఫైనల్ కానీ. సో ఫోర్టీస్ నెట్వర్క్ 350 బెడ్స్ హాస్పిటల్ ఇంకోటి భాగంలోనే వస్తుంది, ప్రాబ్లీ బై ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ అండ్ మిడ్ ఆఫ్ నెక్స్ట్ ఇయర్. So I would like to congratulate Dr. Sai and team and this procedure. ఇది చాలా రేర్ ప్రొసీజర్, ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ us. మనకి సౌత్ ఇండియాలో ఫస్ట్ టైం వేరే కంపెనీతో ఈ ప్రొసీజర్ రిక్వైర్మెంట్ ఉన్న పేషెంట్ని కలుపుకొని అండ్ ఇది సక్సెస్ఫుల్గా చేయడం అనేది ఇట్స్ గ్రేట్ థింగ్. అండ్ యాజ్ యు నో ఈ హాస్పిటల్ వచ్చేసి ఇట్స్ నోన్ ఫర్ ఇట్స్ లెగసీ. ఫస్ట్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేశాము అండ్ హార్ట్లో ఏ రకమైన కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇక్కడ ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది. సో మీ ద్వారా ఇది అవసరమైన పేషెంట్స్కి we want to communicate to all the public. And all insurances మన దగ్గర టైప్స్ ఉన్నాయి అండ్ ఇప్పుడు ఈ పేషెంట్ కూడా ఇన్సూరెన్స్ కవర్ అయింది. అండ్ ఆల్ కార్పొరేట్స్ మన దగ్గర మేజర్ ఆల్ కార్పొరేట్స్ అన్ని లైక్ సిజిఎల్సిస్ ఉంది, సింగరేణి, ఇట్లా అన్ని కార్పొరేట్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో త్రూ ఆల్ దీస్ థింగ్స్ దే కెన్ టేక్ దిస్ ఫెసిలిటీ.